హాయ్ హలో అందరికీ. ఏంటి మీకు ఈ మధ్యకాలంలో హఠాత్తుగా ఒంట్లో వేడి ఆవిర్లు వస్తున్నాయా? రాత్రిపూట నిద్ర సరిగ్గా రావడం లేదా? ఏ చిన్న విషయానికైనా చిరాకు కోపం లాంటివి వస్తున్నాయా? అయితే ఇది మీ ఊహ కాదు. మీ శరీరం ఒక కొత్త దశలోకి అడుగు పెడుతోంది. ప్రతి మహిళ తన జీవితంలో 45 నుండి 55 సంవత్సరాల మధ్యలో వచ్చే ఒక ముఖ్యమైన మార్పు మెనోపాజ్. కానీ చాలామంది దీని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు మెనోపాజ్ అంటే ఏంటి? మన శరీరంలో హార్మోన్లు ఎందుకు మారిపోతాయి? మందులు లేకుండా ఇంట్లోనే సరైన ఆహారంతో ఈ సమస్యని ఎలా ఎదుర్కోవచ్చు? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది కేవలం పీరియడ్స్కే కాదు, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, మెదడు పనితీరు, చర్మం మరియు జుట్టు ఆరోగ్యం ఇవన్నిటికీ చాలా అవసరం. కానీ 50 ఏళ్ళు వచ్చేసరికి అండాశయాలు ఈ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దీనివల్ల మనకి వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు, పీరియడ్స్ క్రమం తప్పడం, నిద్రలేమి, యోని పొడిబారడం, మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత తగ్గడం, కీళ్ళ నొప్పులు, జుట్టు పలుచపడడం, చర్మం పొడిబారడం, అలానే మెటబాలిజం తగ్గడం వల్ల బరువు పెరగడం, ప్రత్యేకంగా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం లాంటివి జరుగుతుంటాయి. మరి హార్మోన్ లోటును ఆహారంతో ఎలా భర్తీ చేయాలి? సరైన ఆహారం తీసుకుంటే ఈ లక్షణాలను చాలా వరకు తగ్గించవచ్చు. మొదటిగా అవిసె గింజలు అంటే ఫ్లాస్క్ సీడ్స్. వీటిలో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. ఇవి శరీరంలో సహజ ఈస్ట్రోజన్స్ లానే పనిచేస్తాయి. దీనివల్ల మనకి హాట్ ఫ్లాషెస్ అనేవి తగ్గుతాయి. అలానే నువ్వులలో కాల్షియం మరియు జింక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంచుతాయి. ప్రొద్దుతిరుగుడు గింజలు, అలానే గుమ్మడి గింజలు, దీంట్లో ఉండే మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్ వల్ల హ్యాపీ హార్మోన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మన మూడ్ స్వింగ్స్ అలానే నిద్ర అనేది మెరుగుపడుతుంది. అలానే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వలన దీంట్లో ఉండే కాల్షియం, ఐరన్, ఫోలేట్ మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెనోపాజ్ అనేది జీవితం ముగింపు కాదు, ఇది ఒక కొత్త అధ్యాయం. మీ శరీరానికి సరైన పోషకాలు అలానే వ్యాయామం, విశ్రాంతి ఇస్తే ఈ దశను కూడా మీరు ఎంతో ఉత్సాహంగా గడపవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.